సింపుల్ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఎగ్స్ ఘాట్లు పెట్టుకుంటే కొంచెం లోపటి వరకు బాగా ఉడుకుతాయి. ఆయిల్ వేసి అందులో ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ కాస్త ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాము. ఎగ్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసేసి ఫ్రై చేసుకుందాం. ఇవి మంచి కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసేసి సాజీరా, కొద్దిగా గరం మసాలా వేస్తున్నా. వేసి కొన్ని పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చాక ఉప్పు వేస్తున్నాను. ఎగ్ కర్రీలో ఉప్పు ఈ స్టేజ్లో వేస్తే ఆనియన్స్ అనేది సాఫ్ట్గా ఉంటాయి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం 3 వేసి కాసేపు తిప్పుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికాక 2 టమాటోస్ వేస్తున్నాను. ఉప్పు వేసాం కాబట్టి టమాటాలు త్వరగానే ఉడికిపోతాయి. టమాటాలు ఉడికాక కొద్దిగా ధనియాల పొడి వేసి తర్వాత చింతపండు రసం వేస్తున్నాను. ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు రసం ఇది. కొన్ని వాటర్ వేసి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసి అది మంచిగా ఉడికిందన్న టైంలో ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ అనేటివి వేసేసి కొత్తిమీర వేస్తున్నాను. అంతే. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ఎగ్ కర్రీని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.